హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మనము పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్ఎల్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉండబోతున్నారు, ఎస్ఆర్హెచ్లో ఎవరు ఉండబోతున్నారు చూద్దాం. సో దానికంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేస్తుండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ని ఫార్వర్డ్ చేస్తుండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతున్నాయి. దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఇంకొక విషయం అండి, ఇక్కడ పెట్టినట్టు పిక్స్ కూడా అన్నీ కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరగబోతుంది పంజాబ్ హోమ్ గ్రౌండ్లో. సో దీంట్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11, ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో ముందుగా పంజాబ్ కింగ్స్ చూద్దాం. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ మ్యాచ్ క్యాన్సిల్ అయింది వర్షం కారణంగా. సో ఏదైతే టీం ఆడారో అదే టీం ఆడుతుండొచ్చు. మ్యాక్సిమం వీళ్ళు మార్పులు ఏం చేయట్లేదు. సో సేమ్ టీం ఆడవచ్చు. నా గెస్ ప్రకారం చూడండి, శ్రేయస్ అయ్యర్, నెహాల్ వాదేరా, శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్, స్టైనస్, యాన్సెన్, రియాన్ షారియా, కొన్నోలి, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్, బార్లెట్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12. సో మేబీ ఏదైనా మారిస్తే ఇంపాక్ట్ ప్లేయర్ మారవచ్చు, కానీ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ టీం ఆడుతుంది. శ్రేయస్ అయ్యర్, నెహల్ వదేరా, శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్, మార్కస్ స్టైనస్, యాన్సెన్, రియాన్ షారియా, కొనోలి, హర్షదీప్ సింగ్, యజ్వేంద్ర చాహల్, విజయ్ కుమార్, బార్లెట్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జీతో చాలా క్లోజ్ మ్యాచ్ అనుకోవచ్చు. తక్కువ స్కోర్ చేసినా డిఫెండ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసింది. లాస్ట్ ఇంకొక 2 బాల్ ఉండగా ఒక బాల్ మిగిలి ఉండగానే కొట్టడం జరిగింది. రిషబ్ పంత్ మంచి బ్యాటింగ్ చేయడం జరిగింది. సో ఆ రోజు ఆడిన టీమే ఆడొచ్చు మ్యాక్సిమము, లేదా ఒకవేళ ప్యాట్ కమెంట్స్ అవైలబుల్లో ఉంటే చూద్దాం. ఎందుకంటే నిన్న హెజిల్వుడ్ కూడా మ్యాచ్ ఆడడం జరిగింది ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో. సో మేబీ ఈరోజు ఎస్ఆర్హెచ్ ఉంటుందో లేదో చూద్దాము. ప్యాట్ కమెంట్స్ లేదంటే సేమ్ టీం ఆడవచ్చు. సో ఎస్ఆర్హెచ్ టీం చూసినట్టయితే అనికేత్ వర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, సలీల్ అరోరా, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, లింగ్స్టన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, జయదేవ్ ఉన్నత్కర్, ఇషాన్ మలింగ. మేబీ తీసుకుంటే శివం మావిన్ తీసుకుంటారా చూద్దాం. శివం మావిన్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. ఛాన్స్ ఏమన్నా ఇస్తారా చూద్దాం. మంచి బౌలరు, అవకాశం ఇస్తే యూటిలైజ్ చేసుకుంటాడని అనుకున్నాను. సో వీళ్ళాడే పైన ఆడుతున్న డేవిడ్ పైన. సో మేబీ ఆయన తీసుకుంటారో లేదో తెలియదు. లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ వాళ్ళే ఆడే అవకాశం. తీసుకుంటే శివం మావిని తీసుకునే ఛాన్స్ ఉంది, చూద్దాం. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎస్ఆర్హెచ్లో ఎంత కాదనుకున్నా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విభాగం ఒకసారి బాగా పర్ఫామ్ చేస్తుంది, ఒకసారి చేయదు. బ్యాటింగ్ ఉంటే బౌలింగ్లో ఉండట్లేదు, బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ ఉండట్లేదు. సో యాజ్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, బేసికల్గా నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. సో ఓడిపోతా అని చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా, సో ఈరోజు మ్యాచ్లో మాత్రం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో చాలా భీకరంగా పర్ఫామ్ చేస్తుంది. సో అందుకే 55% పంజాబ్ కింగ్స్కి ఇస్తాను, ఎస్ఆర్హెచ్కి 45% ఇస్తాను. చూద్దాం ఎవరు గెలుస్తారు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే పంజాబ్ కింగ్సే గెలుస్తుంది అనుకుంటున్నాను. 55%, ఎస్ఆర్హెచ్ 45%. ఏదన్నా మిరాకిల్ జరిగితే మాత్రం ఆ 55 అటు ఇటు కాస్త అవుతుంది. అంటే ఎస్ఆర్హెచ్ 55% అవుతుంది, పంజాబ్ కింగ్స్ 45%. మిరాకిల్ జరిగితే. లేదు అంటే మాత్రం పంజాబ్ కింగ్సే గెలవచ్చు, చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, పంజాబ్ కింగ్స్ గెలవబోతుందా, ఎస్ఆర్హెచ్ గెలవబోతుందా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్లో ఎవరు ఉండబోతున్నారు, ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12, ఎస్ఆర్హెచ్లో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందుంటాము. జై హింద్.